ఈరోజు మీరు చూస్తారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10-12 నెలల కాలంలోనే ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలున్నా, ఈ రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఒక పక్కన అభివృద్ధి, మరొక పక్కన సంక్షేమం, రెండు కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. ఆయన ఎక్కడైతే మరి బెంగళూరులో ఒక 5 రోజులు ఉంటాడు, 2 రోజులు ఆంధ్రప్రదేశ్ వస్తాడు. వచ్చిన 2 రోజులు ఏదో ఒక అల్లకొల్లోనూ సృష్టించి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు బెంగళూరు. ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు, అంటే మీరు కూడా లెక్కేసుకోండి ఏ నాయకుడికి తేడా ఏంటంటే. మొన్న కూడా మీరు టీవీల్లో కూడా చూస్తూ ఉంటారు. పల్నాడు జిల్లాలో పరామర్శకి వెళ్ళాడు, తప్పులేదు పరామర్శకి వెళ్తే మనం ఎప్పుడు వెళ్తాం? చనిపోయిన ఆ రోజు, తర్వాత రోజు, వారం రోజులకు లేదా 10 రోజులకు, ఇంకా మరీ తప్పదనకుండా 15-20 రోజుల్లోకి వెళ్ళి పరామర్శించి వస్తాం. ఈయన ఎప్పుడు వెళ్ళాడు పరామర్శకి? సంవత్సరం కూడా అయిపోయిన తర్వాత పరామర్శ. అంటే ఏంటి ఉద్దేశం? పరామర్శ వంక చెప్పి, పరామర్శ పేరు చెప్పి రౌడీయిజం, గోండాయిజం, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ని అందరినీ అంటబెట్టుకుని ఒక రౌడీల నాయకత్వం వహిస్తూ ఆయన చేసిన ఒక బల ప్రదర్శన. పరామర్శకు వెళ్తే ఎంతో కొంత బాధతో వెళ్తాం మనం వాళ్ళ ఇంటికి. వాళ్ళకి ఏదో కొంచెం ఊరట ఇవ్వడానికి వెళ్తాం, బాధాతృప్తమైన హృదయాలతో వెళ్తాం ఎక్కడైనా పరామర్శ. ఈయన ఎట్లా పోయాడు? పెద్ద దండలు పురమాయించుకున్నాడు, క్రేన్లు పెట్టి పూలదండలు. పరామర్శకు వెళ్ళేటప్పుడు పెద్ద పూలదండలు, డీజే బాక్సులు, ఇటువంటి బాక్సులు కదా, ఇటువంటి 20 బాక్సులు ఉంటాయి ఒక్కొక్క వీధిలో, డీజే అంటారు దాన్ని. ఆ సౌండ్ కి పాటలు పెట్టి డ్యాన్స్, మొత్తం అంత కార్యకర్తలు రోడ్డంతో డ్యాన్స్. అదేవిధంగా గొడ్డళ్ళతో పెట్టుకుని ఊరేగింపు. అందులో మళ్ళీ పెద్ద స్లోగన్స్ కూడా ప్లేకర్లు పెట్టారు. స్లోగన్స్ చూసారా? ఇందులో ఎవరైనా స్లోగన్స్ ఎవరైనా చెప్పగలరా? మీరు కూడా అవేర్నెస్ కేవలం టీవీలో సీరియల్స్ ఇది కూడా చూస్తూ ఉంటారు. లేకపోతే మన రాష్ట్రానికి మనకి ప్రమాదం, వీటిని కూడా చూస్తూ ఉంటారు. టీవీల్లో కూడా ఏం జరుగుతుందో కూడా మీరు కూడా గమనిస్తూ ఉంటారు. రాజకీయం కూడా ఆయన దారి పొడుగులు కూడా పెద్ద స్లోగన్స్ పెట్టారు. ఆ స్లోగన్స్ ఏంటంటే 29న మేము వస్తాం, గంగమ్మ జాతరలో మీ తలకాయలన్నీ. ఎవరైనా ఏ నాయకుడు పర్యటనలో అయినా సరే ఇటువంటి స్లోగన్స్ బోర్డులు పెడతారా? ఎక్కడ ఇప్పుడు నేను వచ్చాను మీ పూర్వీకులు ఎక్కడైనా ఉన్నాయి అటువంటి. ఇప్పుడు అట్లా రేపొద్దున ఎప్పుడు 29లో వస్తారంట, గంగమ్మ జాతరలో పొట్టేళ్లుని నరికినట్లుగా రఫా అని నరికేస్తామని చెప్పాను. అది కూడా రఫా అని. అంటే చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆలోచన చేయాలి. అటువంటి వ్యక్తులు మళ్ళీ రేపు కనుక జీవితంలో కనిపిస్తే మన జీవితాలన్నీ కూడా రఫా. ఇప్పుడు మేము ఉన్నామంటే ఏదో 2-3 రోడ్లు వేసాం మీ ఊరికి. ఇక్కడ ఇదిగో బ్యాంక్ కెనాల్ ఉందంటే దాన్ని డీసీసీకి తవ్వి చేపెట్టాం. అదిగో అక్కడ ఉందంటే మేము ఏటుగట్టు ఏదైతే ఉందో దానికి 8 కోట్ల రూపాయలు పెట్టి ఏటుగట్టు పనులు చేసాం. అంటే అధికారం ఇస్తే మీకు రోడ్లు వేయాలి, ట్రైన్లు వేయాలి, మీకు పింఛన్ ఇవ్వాలి, మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, మీకు అన్నా క్యాంటీన్ లో భోజనం పెట్టాలి, లేదా మీకు తల్లికి వందన కింద మీ బిడ్డలు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వాలి. అంటే ఏదైనా అధికారం వస్తే ఇట్లా చేస్తామని చెప్పాలి. కానీ రేపు అధికారంలోకి వస్తే రఫా అని తల నరికేస్తాం, కళ్ళు పీకేస్తాం, కాళ్ళు చేతులు నరికేస్తామంటే ఇది ఎవరిది తప్పు? ఇది ఆ కార్యకర్త తప్పు కాదు, ఇది ఆ నాయకుడిది తప్పు కాదు. అటువంటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో తెలుసా? మొన్న ప్రెస్ మీట్ లో చాలా మంది విలేకరులు అడిగారు, మీ నాయకులు కార్యకర్తలు రేపు రఫా నరికేస్తామన్నారంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? అది తప్పే ఉంది అందులో అని చెప్పారు. చూడండి, ఒకవేళ ఎవరైనా ఆవేశంతో తెలియదో తప్పు చేస్తే దాన్ని ఖండిస్తున్నానని చెప్పాలి. అటువంటి ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని చెప్పాలి ఏ నాయకుడైనా సరే. కానీ ఆయన ఏం చెప్పాడు? నరికితే తప్పు ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఎటువంటి వ్యక్తిగానో మీ దయవచ్చి మీరందరూ కూడా అర్థం చేసుకోమని మాత్రం నేను వాళ్ళందరినీ కూడా కోరుతూ, చేత మనం అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, మీ రుణం తీర్చుకోవడానికి అధికారం అనేది. అంతే తప్ప మీ తలలు నరకడానికి, మీ కాళ్ళు చేతులు నరకడానికి అధికారం కాదు. చేత అటువంటి వ్యక్తుల పట్ల మనం ఎట్లా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పార్టీ పట్ల ఎట్లా ఉండాలి? అప్రమత్తంగా ఉండాలి. చేత దయ ఉంచి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకుని ముందుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ, 5 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇస్తే మొత్తం ఎక్కడికో అధంపాతానికి నెట్టేసాడు మమ్మల్ని అందరినీ. అయినా కూడా మేము ధైర్యంగా ఉంటాం,
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. బలమైనటువంటి నాయకత్వం ఇవాళ ఈ రాష్ట్రానికి ఉంది, ఈ దేశానికి ఉంది. అందుచేత వాళ్ళ ముగ్గురే మనకు బలం. వాళ్ళ ముగ్గురు బలంతో మళ్ళీ కష్టాలను ఎదుర్కొంటాం. అందుచేత మళ్ళీ మీకు తల్లికి వందనం ఇస్తాం, అన్నా క్యాంటీన్లు పెడతాం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, పెంచినటువంటి పింఛన్లన్నీ కూడా మీకు అందజేస్తాం. రేపు అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఇస్తాం, మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా చేస్తాం. వీటితో పాటుగా రాజధాని నిర్మాణం చేస్తాం, పోలవరం కడతాం, పరిశ్రమలు పారిశ్రామిక రాష్ట్రానికి తీసుకొచ్చి మీ పిల్లలకి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాం. డిఎస్సి పెట్టి మళ్ళీ 16,000 పోస్టులు వాళ్ళకి ఇస్తాం. అదేవిధంగా మీ గ్రామానికి కూడా మీరు అడిగినటువంటి ఆ డ్రైన్ గారి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టి, అంటే వెనువెంటనే కాకుండా అది ప్రయారిటీ వరకు ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మాయ మాటలు చెప్పడంలో మాస్టర్ బ్రెయిన్ వాళ్ళ వైసీపీ వారు. అంచేత మళ్ళీ అటువంటి మాటలను నమ్మి, ఎందుకంటే ఒక్కసారి వాళ్ళకి నమ్మి అవకాశం ఇస్తే 20 సంవత్సరాలు వెనక్కిపోయింది రాష్ట్రం. ఆ కళ్ళబోలి మాటలను, ఆ మాయ మాటలను భవిష్యత్తులో ఎప్పుడు కూడా దరికి చారనివ్వకుండా, మన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా తిరిగాడైనా, ముఖ్యమంత్రి గారికి మీకు అధికారం ఇచ్చారండి, 151 సీట్లు ఇచ్చారు, తిరిగాడు. ఎప్పుడైనా వస్తే ఎట్లా వచ్చాడు? పరదాలు కట్టుకుని వచ్చాడు, బ్యారికేడ్లు కట్టుకుని వచ్చాడు, 144 సెక్షన్ పెట్టుకుని వచ్చాడు, 30 యాక్ట్ పెట్టుకుని వచ్చాడు. పైన హెలికాప్టర్ మీద వెళ్తూ కింద కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసుకున్నారు. మాకు అలా అర్థం కాదు. అంటే ఆ రకంగా ప్రజల్లోకి 5 సంవత్సరాలు రాలేదు. ఇప్పుడు వస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తూ ఉన్నాడు? మళ్ళీ లూటీ చేయడానికి, దోపిడీ చేయడానికి. మీరందరూ విజ్ఞులైనటువంటి వాళ్ళు, తెలివైనటువంటి వాళ్ళు. అంచేత పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని, పనిచేసేటువంటి నాయకుడికే మీరు మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీ ఊరికి సంబంధించి సర్పంచ్ గారు ఏదైతే చెప్పారో అభివృద్ధి పనులు కానీ, ఇంకా ఏదైతే రేపు సంక్షేమం ఇంకా ఇవ్వాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం.